ఒక ఘోరమైన రోడ్డు ప్రమాదం గురించి విన్నప్పుడు మనం తరచుగా వార్తల్లో కేవలం ఒక సంఖ్యను చూస్తాం, కాని ఆ సంఖ్య వెనుక ఎన్నో పొరలుంటాయి. నిర్లక్ష్యం, అవినీతి, వ్యవస్థాగత వైఫల్యాలు ఇలా ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయుంటాయి. ఈరోజు తెలంగాణలో జరిగిన ఒక ఘోర ప్రమాదాన్ని విశ్లేషిస్తూ ఆ పొరలన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుదాం. 25 ప్రాణాలు, 25 కుటుంబాలు, వాళ్ల కలలు, వాళ్ల కథలు అన్నీ ఒక్క క్షణంలో చెదిరిపోయాయి. అసలా రోజు ఏం జరిగింది? ఈ సంఖ్య వెనుక ఉన్న అసలు కథేంటి? ఇప్పుడు చూద్దాం. ఊహించుకోడానికి కూడా ఎంత భయంకరంగా ఉందో కదా. అది మామూలు డే కాదు, ఒక విధ్వంసం. అంటే ఆ టిప్పర్ ఎంత వేగంతో వచ్చిందో ఆలోచించండి. ఒక ప్యాసింజర్ బస్సుని కాగితంలా చింపుకుంటూ నిలువునా 2 ముక్కలు చేసుకుంటూ దూసుకెళ్ళిపోయింది. ఆ దృశ్యం ఎంత ఘోరంగా ఉంటుందో. సరే, ముందుగా ఆ ప్రమాదం జరిగినప్పుడు ఏం జరిగిందో ఆ భయంకరమైన వివరాల్లోకి వెళ్దాం. ప్రతిరోజులాంటి రోజే అది కూడా. తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా. చాలామంది వాళ్ల పనులమీద, చదువులమీద ఆ బస్సెక్కారు. అదొక మామూలు ప్రయాణంలానే మొదలైంది. కాని వాళ్ళెవ్వరికీ తెలియదు, మృత్యువు ఒక టిప్పర్ రూపంలో వాళ్లవైపే ఎదుర్చూస్తుందని. ఆ తర్వాత జరిగింది ఊహకందని ఘోరం. ఈ ప్రమాదంలో అత్యంత విషాదకరమైన విషయమేంటో తెలుసా? చాలామంది చనిపోయింది యాక్సిడెంట్ ఇంపాక్ట్ వల్ల కాదు. టిప్పర్ ఢీకొట్టినప్పుడు అందులో ఉన్న కంకర మొత్తం బస్సులో ఉన్న ప్రయాణికుల మీద పడిపోయింది. ఊహించండి, వాళ్ళు ఆ రాళ్ల కింద సజీవంగా సమాధి అయిపోయారు. నీళ్లలో మునిగిపోయినట్టు ఊపిరాడక ప్రాణాలు విడిచారు. ఇది వినడానికే చాలా హృదయవిదారకంగా ఉంది. అసలు ఇంత ఘోరం జరగడానికి కారణమేంటి? ఇప్పుడీ ప్రమాదం వెనుకున్న తక్షణ కారణాలు చూద్దాం. అంటే ఆ వాహనాల పరిస్థితేంటి? డ్రైవర్ల నిర్లక్ష్యమెంత? ఇది కేవలం ఒకరి తప్పు వల్ల జరిగింది కాదు. ఇక్కడ 2 వైపులా వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఒకవైపు చూస్తే అతివేగంతో ఓవర్లోడ్తో వస్తున్న టిప్పర్, మరోవైపు చూస్తే కెపాసిటీకి మించి జనంతో కిక్కిరిసిపోయిన ఆర్టీసీ బస్సు. అంటే 2 వైపులా నిబంధనల్ని గాలికొదిలేశారు. ఇది ఒక రకంగా జరగడానికి సిద్ధంగా ఉన్న ప్రమాదంలాంటిది. 72 50 మంది పట్టే బస్సులో 72 మంది ప్రయాణిస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఇంతమంది ప్రాణాలు కోల్పోవటానికి ఇదొక ముఖ్య కారణం. అయితే ఇక్కడొక ప్రశ్న వస్తుంది. అసలా బస్సు ఎందుకంత నిండిపోయింది? ఆ సమాధానం ఈ విషాదం వెనుక ఉన్న మరో పొరను మన ముందుంచుతుంది. ఎందుకంటే ఆ బస్సు సమయం ఉదయం 4:40. తాండూరు నుండి హైదరాబాద్ వెళ్లడానికి రోజువారీ కూలీలకు, పనికి వెళ్లేవాళ్లకు, స్టూడెంట్స్కి అదే సరైన కనెక్షన్. వాళ్లకి వేరే ఆప్షన్ లేదు. వాళ్ల అవసరమే వాళ్లని ఆ కిక్కిరిసిన బస్సు ఎక్కేలా చేసింది. వాళ్ల తప్పనిసరి ప్రయాణమే చివరికి వాళ్ల పాలిట మృత్యుపాశమైంది. ఓకే, డ్రైవర్ల తప్పు, ఓవర్లోడ్ ఇవి చూశాం. కానీ ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర ఉంది. అది ఈ ప్రమాదం జరిగిన రోడ్డు. ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఆ రోడ్డును మృత్యుమార్గమనడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అక్కడ ప్రమాదానికి కావలసినవన్నీ ఉన్నాయి. పదునైన మలుపులు, పెద్ద పెద్ద గుంతలు, ఎక్కడా రోడ్డు విస్తరణ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆ రోడ్డు మీద ఎప్పుడూ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అసలు ఒక రోడ్డు పరిస్థితి ఇంత దారుణంగా ఎలా తయారవుతుంది? ఎందుకు దాన్ని బాగుచేయలేదు? ఈ ప్రశ్న మనల్ని ఈ కథలోని చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత లోతైన పొర దగ్గరికి తీసుకెళ్తుంది. అదే వ్యవస్థలో ఉన్న నిర్లక్ష్యం. 950 కోట్లు. ఇది చిన్న మొత్తం కాదు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం ఇదే రోడ్ని బాగుచేయడానికి, విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బు ఇది. మరి ఆ డబ్బు ఎక్కడికి పోయింది? ఆ రోడ్డు ఎందుకు అలానే ఉండిపోయింది? కథ చాలా సింపుల్గా, ఇంకా చెప్పాలంటే చాలా దారుణంగా ఉంది. 5 ఏళ్ల క్రితం ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి. పని మొదలవ్వగానే స్థానిక రాజకీయ నాయకుల జోక్యం మొదలైంది. కలెక్షన్లు కావాలి, లంచాలివ్వాలి, ఇలాంటి డిమాండ్లు వచ్చాయి. దాంతో విసిగిపోయిన కాంట్రాక్టర్ పనిని మధ్యలోనే ఆపేశాడు. అంతే, ఆ రోడ్డు అలా అసంపూర్తిగా, ప్రమాదకరంగా మిగిలిపోయింది. ఒక రకంగా ఈ విషాదం జరగడం కోసం ఎదురుచూస్తున్నట్టుగా. ఇదంతా చూశాక మనందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, ఇంతమంది చనిపోయారు కదా, దీనికి ఎవరిది బాధ్యత? మనం ఒక్కొక్క పొరని విప్పుకుంటూ వచ్చాం. డ్రైవర్ల నిర్లక్ష్యం, ఓవర్లోడ్, అధ్వానమైన రోడ్డు,
ఆగిపోయిన పనులు, అవినీతి ఇవన్నీ చూశాక మన ముందు ఒకే ఒక్క ప్రశ్న మిగులుతుంది. అసలు దోషులెవరు? ఎవరిని వేలెత్తి చూపాలి? ఆ వేగంగా వచ్చిన టిప్పర్ డ్రైవరా? లేక ఎక్కువ మందిని ఎక్కించుకున్న బస్ డ్రైవరా? పని మధ్యలో ఆపేసిన కాంట్రాక్టరా? లంచాలడిగిన రాజకీయ నాయకులా? లేక ఇదంతా చూస్తూ కూడా ఏమీ చేయకుండా జరగడానికి అనుమతించిన వ్యవస్థదా అసలు తప్పు? నిజం చెప్పాలంటే ఇదొక గొలుసుకట్టు. ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములే. మృత్యువు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికీ తెలీదు అంటారు. కాని ఇలాంటి వ్యవస్థాగత వైఫల్యాలున్నప్పుడు సామాన్యుడి జీవితం చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. ఇక్కడ అసలు విషాదమేంటంటే ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదు. ఇది ఎప్పటినుంచో పేరుకుపోయిన నిర్లక్ష్యం యొక్క అనివార్య ఫలితం. ఇప్పుడు ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ఇలాంటి మృత్యు మార్గాలు మన చుట్టూ ఇంకా ఎన్నున్నాయి? తమ తర్వాతి బాధితుల కోసం అవి ఎక్కడెక్కడ కాచుకుని కూర్చున్నాయి?